హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. దాని గురించి మన ఛానల్లో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే ఇప్పటికే 6 గ్యారంటీల కోసము ప్రజలందరూ దరఖాస్తులను ఇవ్వడం అనేది జరిగింది. అయితే చాలామంది ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి పథకాలు ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకము, రైతు బంధు, ఈ విధంగా కొన్ని పథకాల కోసం మహిళలు ఎంతో ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము ఉచిత బస్సు, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే అతి వేగంగా 6 గ్యారంటీలను అమలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ముందుకెళ్తున్నాము అని చెప్పేసి మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా తెలియజేయడం అనేది జరిగింది. అయితే మహాలక్ష్మి పథకము కింద 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి కసరత్తు అతి తొందరగా ప్రారంభిస్తున్నారు. ఈ పథకానికి ముఖ్యంగా అర్హులు ఎవరు అని అంటే బీద మధ్యతరగతికి చెందినటువంటి వారు ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడతారు. అయితే ఈ పథకాన్ని ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే ప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంలో రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పథకానికి భర్త కట్టినటువంటి ట్యాక్స్ లేదా జీఎస్టీ రిఫరెన్స్ చేసినటువంటి వారు అర్హులుగా గుర్తించరు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులు కాదు అనేటువంటి కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం అనేది జరిగింది. ప్రస్తుతానికైతే ఈ 2 కండిషన్స్తో ప్రభుత్వము ఒక క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అతి తొందరగా ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తాము, మధ్యతరగతి మహిళలకి 2,500 రూపాయలు అందిస్తాము అని చెప్పేసి ఇప్పటికే సమీక్ష పూర్తయిందని చెప్పేసి, అదేవిధంగా ఈ జనవరి 18వ తారీఖు నుంచి గ్రామాల వారీగా, అదేవిధంగా వార్డుల వారీగా వచ్చి దరఖాస్తు చేసినటువంటి 6 గ్యారంటీల అభయహస్తము దరఖాస్తును, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డును బట్టి రెండుటికి సమకూర్చి యొక్క దరఖాస్తులను సమపోల్చి 2,500 రూపాయల పథకాన్ని ఎవరైతే అర్హులుగా గుర్తించబడతారో వారికి అందిస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ప్రకటించడం అనేది జరిగింది.